అక్షరం చంపుతుందట, తెలుసా మీకు? అక్షరం ఏం చేస్తుంది? చంపుతుందట. అక్షరం ఎలాగ చంపుతుందో తెలుసా మీకు? నాకు తెలిసి కత్తి చంపుతుంది అని అంటే మనం ఓకే, కత్తి ఏం చేస్తుంది? చంపేస్తుంది, మనకు తెలుసు. బాంబు చంపేస్తుంది అని అంటే కూడా మనకు అర్థమవుతుంది. కానీ అక్షరం చంపేస్తుంది అని అంటే అర్థమవుతుందా? అక్షరం ఎలా చంపుతుందండి? అక్షరం చంపే విధానం ఇది. ఈరోజు చాలామంది చూడు వచనం ఉందా లేదా, చూడు వచనం ఉందా లేదా అని చెప్పేసి ఎగురుతున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన నియమం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరినీ కన్న తండ్రి అయినటువంటి మనందరికీ ఒకే ఒక్కడైనటువంటి ఆ దేవునికి ఆయన కుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు నియమించిన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే ఆ ఏకైక దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా మరి ఆయన మాటలు వినటానికి వచ్చినటువంటి మీ అందరికీ, అదేవిధముగా ఆయన మాటలు నేర్చుకుని క్రీస్తు మార్గంలో మిమ్మల్ని అందరినీ నడిపించాలి అనేటువంటి ఆలోచన కలిగి సేవకులుగా పనిచేస్తున్నటువంటి నాతోటి సేవకులు, వేదికను అలంకరించినటువంటి వారికి, అలాగే ఇంత దూరం నన్ను ఆహ్వానించినటువంటి అన్నగారు బాలకృష్ణ అన్నగారికి, మీ అందరికీ క్రీస్తు పేరటనే నాకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం ఆలోచించబోయేటటువంటి పాఠం మధ్యాహ్నం విన్నటువంటి వారికి కాస్త ఎక్కువగా బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సీక్వెల్గానే నేను మరొక విషయాన్ని మాట్లాడబోతున్నాను. మరి ముఖ్యంగా మీరు చూస్తున్నారు వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, పోస్టర్లో ఉన్నటువంటి మాట విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఒకసారి టైటిల్కి సంబంధించినటువంటి ఒక మంచి మాటను మనం బైబిల్లో నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రిక ఎవరికి అంటే తిమోతి గారికి 2వ లేఖ రాస్తూ చెప్పినటువంటి మాటను ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం, చూద్దాం. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని ఆహ్వానిస్తున్నాడు పౌలు గారు. ఎంజాయ్ చేద్దాం రా అని పిలవట్లేదు, నాతో కూడా శ్రమను అనుభవించు. ఎవరైతే శ్రమను అనుభవిస్తూ ఉన్నారో వారే మంచి సైనికులు క్రీస్తులో అనే విషయాన్ని ఇక్కడ మనకు అర్థమవుతుంది. తర్వాత 4వ వచనం, సైనికుడైనటువంటి సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొన్నాడు. నెక్స్ట్ మాట, మరియు జట్టి అయిన వాడు అంటే మంచి టాలెంటెడ్ అనమాట. జట్టి అయినటువంటి వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడాలి, నియమం ప్రకారం పోరాటం చేయాలి. ఆ నియమం ప్రకారం పోరాటం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు అని అన్నాడండి. నిజంగా ప్రతి ఒక్కరూ మనసు పెట్టి ఆలోచించాల్సినటువంటి మాట. ఈరోజు చాలామంది పోరాటం చేస్తున్నారు, పోరాడుతున్నారు. క్రైస్తవ్యంలో చాలామంది గొప్ప గొప్ప పేర్లు సంపాదించారు. క్రైస్తవ్యంలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద సంస్థలను స్థాపించి పేరు ప్రఖ్యాతలను
సంపాదించుకున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మరి అందరూ మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళుగా పెద్దవాళ్ళుగా చలామణిలో ఉన్నారు. వాళ్ళను మనుషులైతే కొనియాడుతున్నారు, మనుషులైతే అలాంటి వాళ్ళందరినీ పొగుడుతున్నారు. మంచి పోరాటం పోరాడారు. దేన్ని బట్టి? మనమందరము కూడా పెద్ద సేవకుడు ఆయన కదా. చాలామంది పెద్ద సేవకులు, పేరు మోసిన సేవకుల జాబితాలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చనిపోయారు. అలాంటి వాళ్ళందరినీ మనం ఏమని ఫీల్ అవుతున్నామని అంటే, మనం ఎలా అనుకుంటున్నాం వాళ్ళ గురించి అంటే, పెద్ద సేవకుడు అని అనుకుంటున్నాం. దేన్ని చూసి, దేన్ని బట్టి పెద్ద సేవకుడు అనుకుంటున్నాం మనము? ఇప్పుడు బైబిల్లో అపోస్తలులు ఉన్నారు. ఈ కాలంలో అయితే అపోస్తలులు ఆల్మోస్ట్ ఆల్ మర్చిపోయారనుకోండి. వాళ్ళకంటే గొప్ప గొప్ప పెద్ద సేవకులు వచ్చేసారు. ఎవరికంటే? అపోస్తలుల కంటే కూడా. వాళ్ళ పేరైనా మాట్లాడతారేమో, వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడతారేమో. వాళ్ళ గురించి ఎవరైనా ఏదైనా తప్పు మాట మాట్లాడితే వెంటనే కౌంటర్ల మీద కౌంటర్లు వేసి, అవసరం అనుకుంటే ఫోన్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చేటటువంటి బీభత్సమైనటువంటి అభిమానులు ఉన్నటువంటి కాలం ఇది కదా. కానీ ఏ ఒక్కరైనా పౌలు గారి గురించి కానీ, పేతురు గారి గురించి కానీ, యోహాను గారి గురించి కానీ, అపోస్తలుల గురించి కానీ, తిమోతి గారి గురించి కానీ, అపోస్తల తదనంతరం వచ్చినటువంటి దేవుడు సర్టిఫై చేసినటువంటి వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధులు అని సర్టిఫైడ్ చేసి వాళ్ళ చరిత్రను బైబిల్లో పొందుపరిచి వారిని అనుసరించండి అని చెప్పేసి చెప్పారు. వాళ్ళందరూ నియమం ప్రకారం పోరాటం చేసిన వాళ్ళు. ఈరోజు మనం చాలామందిని చూస్తున్నాం, పోరాట వీరులుగా చెప్పుకుంటున్నాం. కానీ దేవుడు వాళ్ళ గురించి సర్టిఫై ఇచ్చాడా? లేదు. మనమే ఇచ్చుకున్నాం అంతే. అర్థమవుతుందండి? నియమం ప్రకారం వాళ్ళ పోరాటం గనుక లేకపోతే వాళ్ళకేం దొరకదు? కిరీటం దొరకదు. నియమం ప్రకారం పోరాటమే చేయాలి అనంట. మొదటి తిమోతి పత్రికలు ఏమంటున్నాడు? మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం 11 నుంచి చూద్దాం, బాగుంటుంది. ఎవరితో ఈ మాట చెప్తున్నది? ఈ మాట ఎవరితో చెప్తున్నారు చెప్పండి? విశ్వాసులతో కాదు. ఎవరితో చెప్తున్నారు? సేవకులకు చెప్తున్నటువంటి మాట. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి బంగ్లాని, డబ్బుని, కారుని, ఏమన్నా అయ్యే ఉన్నాయా? నీవైతే వీటిని విసర్జించి అంటే ఇప్పటివరకు నేను చెప్పింది, వాటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అంటున్నాడండి. ప్రయాసపడుము అన్నాడు. తర్వాత మాట ఏమన్నాడు చూడండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము, నిత్య జీవము చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. అదే కదా టైటిల్. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఈ పోరాటం ఎలా ఉండాలి? నియమం ప్రకారం పోరాడాలి. నియమం ప్రకారం పోరాడకపోతే కిరీటం దొరకకపోయినా పర్లేదు లేండి, ఓ మూలనన్న కూసుంటానంటే ఏమైనా అవకాశం దొరుకుతుందా? కిరీటం పోయింది అని అంటే అర్థం ఏంటి? నీకు పరలోకంలో నీకు చోటే లేదు, నిత్య నరకాగ్ని గుండంలో కాలాల్సిన పరిస్థితి అని. కిరీటం దొరకపోని అని పరలోకంలో కాస్త చోటు దొరికినా చాలు అనేటటువంటి ఆలోచన చేస్తున్నారేమో. కిరీటం దొరకలేదు అని అంటే నీకు పరలోకంలో సీటే దొరకలేదని అర్థం. ఎక్కడికి పోతాం? నిత్య నరకాగ్ని గుండానికి. అందుకోసమే ఈరోజు మీ ముందు నియమం ప్రకారం, అసలు ఆ నియమం ఏంటో మీకు చెప్పేసి నేను పాఠం ముగించేస్తాను. ఆ నియమం తెలియాలి మనకు, ప్రపంచానికి, ప్రతి ఒక్కరికి ఈ నియమం తెలియాలి. ఈ నియమం తెలియకపోతే నేను కరెక్ట్ అంటే నేను కరెక్టు, నేను రైట్ అంటే నేను రైటు, నేను గొప్పోండి అంటే నేను గొప్పోండి అని చెప్పేసి ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి హల్చల్ కానీ హడావుడి కానీ అంతా ఇంత కాదు, మీ అందరికీ తెలిసిందే. సో ఈ నియమం, ఎలాంటి నియమం ప్రకారం మనం పోరాటం చేయాలి, ఎలాంటి నియమాన్ని అనుసరించి పోరాటం చేస్తే మనకు నిత్య జీవం దొరుకుతుంది, కిరీటం దొరుకుతుంది అనేటటువంటి విషయాలు మనం ఆలోచన చేద్దాం. అయితే ఈ నియమం ఎక్కడి నుంచి తీసుకురావాలి చెప్పండి? నియమం ప్రకారం పోరాడాలి. ఆ నియమం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మీరు? ఏమండి?
ఆ నియమం ఎక్కడ దొరుకుతుంది మనకు? బైబిల్లోనే కదండి. వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? మనకు దొరకాల్సింది బైబిల్లోనే. బైబిల్ ఏముంది? వాక్యాలు ఉన్నాయి. బైబిల్ ఏమున్నాయి? వాక్యాలు ఉన్నాయి. వాక్యాలు ఎలా నిర్మాణం అవుతాయి? వాక్యం దేనితో నిర్మాణం అవుతాయి చెప్పండి ఒకసారి? అక్షరాలతో. అర్థమవుతుందా? అక్షరాలే కదా. అక్షరం అక్షరం కలిపితే పదం ఏర్పడుతుంది. కొన్ని పదాల కలయికనే మనం ఏమంటాం? వాక్యం అంటుంటాం కదా. అయితే ఒరిజినల్గా ఈరోజు మీకు నేను చూపించబోయే విషయం ఏంటి అని అంటే, అక్షరం చంపుతుందట. తెలుసా మీకు? అక్షరం ఏం చేస్తుంది? చంపుతుందట. అక్షరం ఎలాగ చంపుతుందో తెలుసా మీకు? నాకు తెలిసి కత్తి చంపుతుంది అని అంటే మనం ఓకే. కత్తి ఏం చేస్తుంది? చంపేస్తుంది, మనకు తెలుసు. బాంబు చంపేస్తుంది అని అంటే కూడా మనకు అర్థమవుతుంది. కానీ అక్షరం చంపేస్తుంది అని అంటే అర్థమవుతుందా? అక్షరం ఎలా చంపుతుందండి? కానీ ఒక విషయం చెప్తాను మీకు. ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కత్తి చంపిన వాడు, కత్తి చేత చంపబడినటువంటి వారి లెక్క కంటే, బాంబుతో చంపబడినటువంటి వారి లెక్క కంటే అక్షరం చంపిన వారి లెక్క ఎక్కువ. అక్షరం చంపిన వారి లెక్కే ఎక్కువ. ఇది గుర్తుపెట్టుకోండి. వాస్తవం మనకు అర్థమవుతుంది ఈరోజు. ఇంతకు ఈ అక్షరం ఎలా చంపుతుందో చూసే ముందు దీనికి సంబంధించినటువంటి వచనం కూడా ఇందాకలా మీరు వాక్యపట్టణంగా మీరు చదివారు. ఒకసారి మనం అది చూసే ప్రయత్నం చేద్దాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై ఉన్నారని మీరు తేటబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగినది. ఆయనే అంటే ఆ దేవుడే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును అన్నాడండి. ఇక్కడ అక్షరం అంటే అర్థం ఏంటి? ఇక్కడ అక్షరం అంటే ఏం చెప్తున్నాడు అని అంటే, మరొక్కసారి 5వ వచనం లేదా 6వ వచనం చూసినట్లయితే, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు అంటున్నాడండి. అంటే అక్షరానికి కాదు, ఆత్మకే మేము పరిచారకులం. అంటే కొత్త నిబంధనకు పరిచారకులం అని చెప్పినా ఓకే. నెక్స్ట్ ఆత్మకే పరిచారకులం అని చెప్పినా ఓకే. అయితే ఇక్కడ ఉన్నటువంటి అక్షరం దేన్ని సూచిస్తుంది అని అంటే, ఒక్కసారి 7వ వచనం చూసినట్లయితే, 7వ వచనం మరణ కారణమగు పరిచర్య దేని గురించి మాట్లాడుతున్నాడు? మరణ కారణమగు పరిచర్య దేని గురించి మాట్లాడుతున్నాడు? పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను అని మాట్లాడుతున్నాడు. అంటే అక్షరం పాత నిబంధనను అక్షరంగా పోల్చి మాట్లాడుతున్నాడు, కొత్త నిబంధనను ఆత్మతో పోల్చి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా ఈ సందర్భం? కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ సందర్భంలో అయితే ఈ మీనింగ్ అక్కడ మనకు కనబడుతుంది. ఈ మీనింగ్ కాకుండా వేరే మీనింగు ఇంకొకటి మనం ఏం ఆలోచించవచ్చు అని అంటే, అక్షరం ఎలా చంపుతుంది అని అన్నప్పుడు మరొక సందర్భాన్ని మీ ముందు ఉంచుతాను. ఒక్కసారి రెండవ పేతురు పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగు మన ప్రియ సహోదరుడైనటువంటి పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. ఎవరికి గ్రహించుటకు కష్టమైనవి అని అంటే, వీటిని విద్యావిహీనులను
అస్థిరులైన వారును. ఇంతకు ఈ విద్యా విహీనులు అంటే అర్థం ఏంటండి? విద్యా విహీనులు అంటే అర్థం ఏంటి? ఏమండి, విద్య లేనివాడు అని లిటరల్ మీనింగ్. బాగా వినండి, లిటరల్ మీనింగ్ ఏంటి అని అంటే విద్య విహీనుడు అంటే విద్య లేనివాడు అని అర్థం వస్తుంది. కానీ మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ ఏంటి అని అంటే కొన్నిసార్లు ఏమి చదువు లేనటువంటి వారు, చదువే లేనటువంటి వారు చెప్పిన సంగతులను ఇట్టే అర్థం చేసుకుంటుంటారు. చాలా ఈజీగా పసిగడుతుంటారు, చాలా ఈజీగా అర్థం చేసుకుంటుంటారు, గ్రహించగలుగుతూ ఉంటారు. చదువే లేనటువంటి వారు, విద్య లేనటువంటి వారు. కొన్నిసార్లు బాగా చదువుకున్నటువంటి డిగ్రీ వరకు వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఎంత చెప్పినా బుర్రకెక్కదు, ఎంత ట్రై చేసినా కూడా చెప్పే వ్యక్తి బుర్ర బాదుకుంటుంటాడు అనమాట. ఒరే నీకంటే వాడు నయం రా. అప్పుడు వాడతాడు ఒక సామెత, చదువుకున్నోనికంటే అని చెప్తుంటాడు కదా. అంటే విద్యా విహీనుడు అని అంటే ఏదో అక్షరాన్ని నేర్చుకున్నంత మాత్రాన, చదువుకున్నంత మాత్రాన కాదు, గ్రహింపు శక్తి లేనటువంటి వారు. వీళ్ళలో ఎక్కువ ఎవరుంటారంటే అస్థిరులు, స్థిరమైనటువంటి మనసు లేనటువంటి వారు. కొద్దిసేపు అదే రైట్ ఏమో, కొద్దిసేపు ఇది రైట్ ఏమో, కొద్దిసేపు అదే రైటు, కొద్దిసేపు కాదు కాదు ఇదే రైటు. చంచల మనస్కులు అని కూడా చెప్పొచ్చు వీళ్ళని. స్థిరత్వం లేనటువంటి వారు, స్థిరమైనటువంటి అస్థిరులైనటువంటి వారు అంటే స్థిరంగా లేనటువంటి వాళ్ళు. అర్థమైంది కదా? విద్యా విహీనులు అంటే ఎవరో, అస్థిరులు ఎవరో అర్థమైపోయింది కదా. ఇలాంటి వారు ఏం చేశారట? తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అపార్థము చేయుదురు అన్న దగ్గర ఒకటో అంకె ఉంది, కిందే ఉంది ఫుట్ నోట్లో, వక్రముగా తిప్పుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి, నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి, నీతి విరోధులట. ఇంతకు నీతి అంటే ఏంటి తెలుసా మీకు? నీతి అంటే ఏంటో తెలుసా అండి మీకు? నీతి విరోధులు ఉన్నారట. నీతి విరోధులు ఎవరో మనకు అర్థం కావాలంటే నీతి ఏంటో మనకు అర్థం కావాలి. ఈ నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండు అని చెప్తున్నాడు. ఇంతకు నీతి అంటే ఏంటో ఒక్కసారి మరి రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20 నుంచి చూసే ప్రయత్నం చేద్దాం, లేదా 21 నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. నీతి విరోధులు అని అక్కడ ఉంది. ఇంతకు నీతి అంటే ఏంటో, ఆ నీతి గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేసి తర్వాత పాఠంలోనికి వెళ్తాను. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21 లేదా 20 నుంచి చూసినా బాగుంటుంది. నేను చదువుతాను, వినండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడు అని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపడుతుందట దేవుని నీతి. దానికి ధర్మశాస్త్రం కూడా సాక్ష్యం ఇస్తుంది, ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇచ్చుచున్నారు అని చెప్తున్నాడు 21వ వచనంలో. నెక్స్ట్ అది, బాగా వినండి. అది అంటే ఏమండి? అది అంటే దేవుని నీతి. అది అంటే దేవుని నీతి. దేవుని నీతి క్రీస్తు యేసు నందలి విశ్వాసమూలమైనదై, క్రీస్తు యేసు నందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్మే వారికి మాత్రమే కలిగేది దేవుని నీతి. ఎవరి యందు విశ్వాసము? క్రీస్తు నందు విశ్వాసం ఉంచే వారికి మాత్రమే కలిగే నీతి. ఇంతకు క్రీస్తుని ఏమని విశ్వసించాలే కదా? అదే విశ్వాస సంబంధమైన పోరాటం. గుర్తుపెట్టుకోండి. ఇదే రోమపత్రిక 10వ అధ్యాయం చూడండి. ఇప్పుడు రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం. అయితే విశ్వాస మూలమగు నీతి ఏదో చెప్తుందట. విశ్వాసమూలమగు నీతి ఏదో చెప్తుందట. బాగా వినండి, ఏదో చెప్తుందట. ఏం చెప్తుంది? విశ్వాస సంబంధమైన నీతి ఏం చెప్తుందో మీకు డైరెక్ట్గా చూపిస్తాను. 8వ వచనానికి రండి. అదేమని చెప్పుచున్నది అంటే, అదంటే ఎవరు? దేవుని నీతి. అదే విశ్వాస సంబంధముకు నీతి. ఆ విశ్వాస సంబంధముకు నీతి ఏం చెప్తుంది అరట? ఏం చెప్తుంది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు
విశ్వాస వాక్యమే. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. ఇంతకు ఏందది? అదేదనగా మ్యాటర్ చెప్తున్నాడు ఇప్పుడు. అదేదనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను అంటే ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుల వారిని లేపెను అని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. నీకు రక్షణ రావాలంటే, నువ్వు రక్షింపబడాలి అని అంటే ఏమని విశ్వసించాలి? నీ హృదయంలో యేసును ప్రభు అని నోటితో ఒప్పుకొని ఈ యేసును మనసును చంపేస్తే దేవుడు 3వ దినాన యేసు ప్రభును లేపాడు అని నువ్వు విశ్వసిస్తే నీవు రక్షింపబడతావు. అంత మాత్రమే కాకుండా ఇది నీతి మార్గం అంటే, ఇది నీతి మార్గం అంటే. ఇలా కాకుండా నీతి విరోధుల తప్పుడు బోధ వలన మీరు, ఇప్పుడు చదవండి అన్నమాట, ఇప్పుడు అర్థమవుతుంది. పేతురుపత్రిక 2వ పేతురుపత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన, ఎవరి తప్పు బోధట? నీతి విరోధులు. నీతి ఏం చెప్తుందో విన్నాం మనం ఇప్పటి వరకు. నీతి అని చెప్పింది ఆ లెక్కల ప్రకారంగా కాకుండా దానికి వ్యతిరేకముగా నమ్మబలికేటటువంటి వారందరూ ఎవరంటారు? నీతి విరోధులు. అలాంటి నీతి విరోధులు ఎక్కువనే ఉంటారు, దండిగానే ఉంటారు. అలాంటి నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి అని చెప్తున్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తారు? వక్రముగా దిపుతారు. అప్పుడు అక్షరం ఏం చేస్తుంది? ఎవడికి అర్థమే కాకుండా చంపేస్తుంది. చంపటం అంటే ఏంటి? ఫిజికల్గా శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టడం కాదు చంపటం అంటే. బైబిల్ నిజమైన చావు దేని గురించి మాట్లాడుతుంది అంటే, నువ్వు నరకానికి చేరిపోతే, యుగ యుగాలు తరతరాలు కాలే నరకాగ్ని గుండంలో నువ్వు పడిపోతే దాన్ని చావు అంటది. అర్థమవుతుందా? అలాంటి చావులోనికి ఎంతమంది వెళ్తున్నారు చెప్పండి కదా? ఇప్పుడు చెప్పండి, కత్తితో చంపబడినటువంటి వారి లెక్క కంటే అక్షరం చంపిన లెక్క ఎక్కువనా కదా? అదే ఎక్కువ. ఏ తరాన్ని చూసుకున్నా కూడా యేసుప్రభు చెప్పాడు, కొద్దిగా ఉంటారు నాయనా, నిత్య జీవాన్ని కనుగొనేటటువంటి వారు, ఇరుకు మార్గంలో ప్రవేశించేటటువంటి వారు చాలా కొద్దిమందే ఉంటారు అనేది సత్యం. మరి గుంపంతా మందంతా ఎడిపోతుంది అంటే వాళ్ళందరూ అక్షరం చేత చంపబడిన వాళ్ళు. ఈ అక్షరాన్ని చూపించి ఎలా మోసం చేస్తున్నారు, ఎలా మోసపోయి మోసం చేయాలని ట్రై చేస్తున్నారో ఈరోజు పాఠం అంతా అదే. అక్షరాన్ని చూపించి. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నలతోనే ఈ పాఠాన్ని ముందుకు తీసుకెళ్తాను. ప్రశ్నలతోనే దయచేసి కొంచెం మీరు ప్రశ్నలు, నేను అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెబితేనే పాఠం బాగుంటుంది, సరదాగా ముందుకు సాగుతుంది. మీ జవాబు కనుక లేకపోతే నేను ముందుకు సాగలేను. జవాబు మాత్రం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేయండి. అలాగని చెప్పేసి నేనేదో కఠినమైనటువంటి ప్రశ్నలు వేయను. ఆకాశంలో చుక్కలేనున్నాయి లెక్కబడి చెప్పండి, మనం కూర్చున్న గ్రౌండ్లో ఇసుకెంతుంది, అట్లాంటివి అడగను. ఈజీగా మీకు తెలిసిందే మీరు చెప్పగలిగేటటువంటి ప్రశ్నలే అడుగుతాను. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, అందరూ సమాధానం చెప్పండి. దేవుణ్ణి మనుషులు ఎవరైనా చూశారా? ఏమండి సమాధానం గట్టిగా. ఏం లేదు, చూడలేదు అన్నవాళ్ళు చేతులు లేపండి. చూడలేదు, దేవుణ్ణి మనుషులు ఎవరు కూడా చూడలేదు అనేవాళ్ళు చేతులు లేపండి ఒక్కసారి. ఇప్పుడు లేపండి. స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా చూడలేదు కదా? చూడలేదు అనేది మీ ఆన్సర్. ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేసి ఆదికాండం 32వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఆదికాండం 32వ అధ్యాయము 30వ వచనం చదవండి. నాకు చదివి వినిపించాలి మీరు. యాకోబు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. యాకోబు అని మైనస్ ఉంటుంది కదా, హైఫన్. యాకోబు గారు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు అక్కడ? నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని. ఏమండి మీరు వాక్యాలు నమ్మరా? బైబిల్లో ఉన్నది నమ్మరా మీరు? ఇంత డైరెక్ట్గా యాకోబు గారు మాట్లాడుతున్నారు అని అంటే, నేను దేవుణ్ణి ముఖాముఖిగా అన్నాడా లేదా? ఏమండి నా బైబిల్లో కూడా ఉందో లేదో చూస్తా. 32:30 నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని. ఉందా లేదా వచనం? మరి మీరేమో ఉన్న వచనాన్ని నమ్మరా? ఏ ఒక్కరు కూడా నమ్మరా? ఉందా లేదా బైబిల్లో? అయినా నమ్మరు, అంతే కదా? అయినా నమ్మరు.
ఏమండి ఇక్కడ యాకోబు గారు మనిషి కదా? పోనీ యాకోబు గారు మనిషినా కదా? ఎందుకంటే దేవుడు ఏ మనిషి దేవుడిని చూడలేదు అని అన్నప్పుడు మీరేమన్నారు? చూసారా చూడలేదా అని అంటే మీరేమన్నారు? చూడలేదు అని సమాధానం ఇచ్చారు. మరి ఇక్కడ చూశాను అని చెప్పేసి యాకోబు గారు మాట్లాడుతున్నారంటే యాకోబు గారు మనిషి కదా? ఆయన మనిషి కాకుండా పోతేనే మీరు చెప్పింది రైటు ఏమంటారు? అంతే కదా? వచనమైతే నీట్గా ఉంది, నేను చూశాను అని చెప్తున్నాడు. నిర్గమకాండం 24:9 కూడా చదవండి ఒకసారి. 24:9 నిర్గమకాండము 24:9 అండి. తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబిహు ఇజ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు ఎక్కిపోయి ఇజ్రాయేలీయుల దేవుణ్ణి చూచారట. ఎంతమంది? 70 మంది ఎక్కిపోయి చూశారట. మీరేంటండి దేవుణ్ణి ఏ మనిషి చూడలేదని చెప్తున్నారు? ఈ 70 మంది కూడా మనుషులు గారా ఏంది? వీళ్ళు కూడా అంటే ఉన్నా కూడా నమ్మరా మీరు? ఇప్పుడు చెప్పండి సమాధానం. దేవుణ్ణి మనుషులు చూశారా చూడలేదా చెప్పండి. ఏమండి చూశారా లేదా? ఏమండి సస్పెన్స్లు పడ్డారేంటి? చూశారా లేదా? చూశారా? ఇప్పుడు చెప్పండి, చూశారా చూడలేదా? చూశారు కదా? చూశారు కదా? అంతేనా? ఓకే. ఇప్పుడు వచనాన్ని చూసి మీరు సమాధానం చెప్తున్నారు చూశారు అని. ఓకేనా? అంతేనా కదా? ఇప్పుడు మరొక వచనం చూపిస్తాను. కొత్త నిబంధనలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడినటువంటి మాట చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము మాట్లాడుతుంది ఎవరు? బా, ఎంత అబద్ధం మాట్లాడుతున్నాడు కదా! అబద్ధమేనా కదా? అక్కడ చూశారని ఉందా లేదా? యేసుప్రభు ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఏంటి? ఇప్పుడు ఏది నమ్మాలి చెప్పండి? ఇది నమ్ముదామా అది నమ్ముదామా? అది బైబిల్లోనే ఉంది, ఇది బైబిల్లోనే ఉంది. ఉందా లేదా? ఏది కన్ఫర్మ్ చేసుకుందాం చెప్పండి మీరు. ఇంకో సందర్భం కూడా చూపిస్తాను. ఇక్కడ ఆయన స్వరము కూడా ఎవరు వినలేదని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు గారు. ఇక్కడ ఎవరి స్వరూపము ఎవరి స్వరమట? తండ్రి అని అన్నాడు. ఇంతకు తండ్రి ఎవరు? యేసుప్రభుకు తండ్రి ఎవరు? యేసుప్రభుకు తండ్రి ఎవరు చూద్దామా? అసలు తండ్రి ఎవరు అని అంటే ఒక్క మాట చదువుకొని ఇక్కడికి వద్దాం. ఒక్క మాట చదువుకో, లేకపోతే ఇక్కడ మనకు పరిపూర్ణంగా అర్థం కాదు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8:6 చదవండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8:6 చదవండి. 8:6 అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు మాత్రం ఎంతమంది దేవుళ్ళు ఉన్నారట? ఒక్కడే దేవుడు ఉన్నాడట. ఆయన ఎవరట? ఆయన తండ్రి అని ఆపేశాడా? ఇంకేమైనా చెప్పాడా? పులి స్టాప్ ఉందా అంటే పులి స్టాప్ ఉందా లేదా అని. పులి స్టాప్ అంటే అక్కడ ఆగాలి కాసేపని. మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరట? తండ్రి. అంటే తండ్రి ఎవరు? దేవుడు. ఇప్పుడు తండ్రి ప్లేస్లో దేవుడు పెట్టి చదువుతాం. ఇక్కడ యేసుప్రభు మాట్లాడినటువంటి మాటని తండ్రి ప్లేస్లో దేవుడు అని పెట్టి చూద్దాం. ఇప్పుడు చదవండి 37 5వ అధ్యాయం 37 వచనం. మరియు నన్ను పంపిన దేవుడే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నారు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము. అర్థమవుతుందా? ఇప్పుడు నిర్గమకాండం 19వ అధ్యాయము ఒక్కసారి. నిర్గమకాండము 19వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోసే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. ఎలా ఉత్తరమిచ్చుచుండెను? కంఠస్వరం. దేవుడు తన కంఠస్వరాన్ని వినిపించి ఉత్తరం ఇచ్చాడట. ఎవరికి? మోసే గారికి. మరి యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడు? యేసుప్రభు గారు ఏం మాట్లాడుతున్నారు అక్కడ? నేను అర్థమవుతుంది ఏమన్నా?
ఇంకొక మాట సంఖ్యాకాండము 7వ అధ్యాయం 89వ వచనం చూడండి. 7వ అధ్యాయం 90. మోషే యెహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీద నున్న కరుణాపీఠము మీద నుండి అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. ఎవరి స్వరం విన్నాడట? యేసు ప్రభు ఏం చెప్పాడు? ఏ మానవుడును ఏ కాలమందైనను ఆయన దేవుని స్వరము కానీ ఆయన స్వరూపము కానీ అర్థమవుతుందా? వినలేదు, చూడలేదు అని యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ పాత నిబంధనలో ఆయన స్వరం విన్నాను అని వచనం ఉంది. ఉందా? అంటే అర్థమవుతుందా? మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఏది నమ్ముదాం? ఏది రైటు? అర్థమవుతుందా? అక్షరం చంపటం అంటే ఇదే. అక్షరం చంపటం అంటే ఇదే. ఇప్పుడు ఈ వచనాన్ని పట్టుకొని గట్టి కూర్చుంటాడు కొంతమంది. ఉందా లేదా అంటుంటాడు. ఉందా లేదా అంటుంటాడు. అంతే. ఇంకా ఆడ కూర్చుంటాడు కుర్చీ చేసుకొని. నేను లేవా? ఉందా లేదా చూసినట్టు నేను ఇదే నమ్ముతా, నేను ఇక్కడే ఉంటా, ఆయన స్వరము విన్నట్టు ఉందా లేదా, ఆయనను చూసినట్టు ఉందా లేదా అని కూర్చుంటాడు. ఎవరు లేపగలడు ఆయన్ని? ఎవరు లేపుతారు ఆయన్ని? ఇప్పుడు చెప్పు. ఇంతకు దీనికి సమాధానం ఏంటి? వీటికి సమాధానం ఏంటి? ఇందులో నిజమేంటి? దేవుడు కనబడ్డాడు, దేవుణ్ణి చూశాము అనే వచనాలు ఉన్నది తప్పు. చూడలేదు ఆయన్ని, ఏ నరుడు చూడలేదు ఆయన స్వరూపాన్ని కానీ ఆయన స్వరాన్ని కానీ వినలేదు, చూడలేదు అనేది సత్యం. చూశాము అనే వచనం ఉన్నా కూడా తప్పే. ఎలా? అదే మనం నేర్చుకోవాల్సిన నియమం. ఆ నియమం తెలియకపోతే, ఆ నియమం తెలుసుకోకపోతే మనం పోయేది నరకం. అక్షరం చంపే విధానం ఇది. ఈరోజు చాలామంది చూడు వచనం ఉందా లేదా, చూడు వచనం ఉందా లేదా అని చెప్పేసి ఎగురుతున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన నియమం ఫైనలైజేషన్లోనికి రావాలి. ఈరోజు మధ్యాహ్నం చెప్పాను పాఠం. ఆ పాఠం విన్న వాళ్ళకి దీనికి సమాధానం ఆల్మోస్ట్ వాళ్ళకి వచ్చేసినట్టే. కానీ మీరు అందరు రాలేదు కదా మధ్యాహ్నం. దాని కొరకు మీకోసం ఆ వచనం చూపిస్తాను. ఏంటి దీని సమాధానం ఏంటి? ఏది నమ్మాలి అని అంటే కంక్లూజన్లోనికి వెళ్తే ఒక సారాంశం, ఒక సమాధానం మనకు దొరుకుతుంది. కంక్లూజన్లోనికి వెళ్ళాలి. ఏ విషయానికైనా కంక్లూజన్ దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళకుండా ఈరోజు కొట్టుకుంటున్నారు క్రైస్తవ సమాజంలో. తెలుసా మీకు? ఏ విధంగా కొట్టుకుంటున్నారో చెప్తాను. ఎలా కొట్టుకుంటున్నారో చెప్పిన తర్వాత నేను సమాధానం దగ్గరికి తీసుకెళ్తాను. కంక్లూజన్లోనికి వెళ్లకుండా ఎలా కొట్టుకుంటున్నారంటే, రీసెంట్గా మీరందరూ చూసే ఉంటారు. దాదాపు యూట్యూబ్ బాగా సోషల్ మీడియా బాగా ఫాలో అవుతుంటారు కదా మీరు. ఏమండి? సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతుంటారు కదా. రీసెంట్గా ఆ సోషల్ మీడియాలో చెలరేగినటువంటి వివాదం 1, 2, 3 ఏం కాదు, చాలా ఉన్నాయి. అందులో ఒక 2, 3 చెప్తాను మీకు. అదేంటంటే, విగ్రహాలను అర్పించింది తినొచ్చా తినకూడదా? తినొచ్చు అని కొంతమంది, తినకూడదు అని కొంతమంది. విషయం ఏంటో తెలుసా? తినొచ్చు అన్నవాడికి వచనాలు ఉన్నాయి, ఆయన అక్కడే కూర్చున్నాడు దిష్ట వేసుకొని. తినొద్దు అన్నవాడికి వచనాలే ఉన్నాయి, వాడు అక్కడ కూర్చున్నాడు. రారని ఆయన అంటే నేను లేవను ఆయన, నేను రానని ఆయన. ఇంకా చూడు దెబ్బలు అట్టెట్టుందో. ఇప్పుడు ఫైనలైజేషన్ ఏదైనా అవుతుందేమో 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 అని బైబిల్ చదవని వాడు చూస్తున్నాడు యూట్యూబ్ ముందు పెట్టుకొని. తీరా కొట్టుకొని నేను వాడిని లేవని చెప్పేసి ఇద్దరు ఆడనే కూర్చొని ఉన్నారు. శలాశం చూసిన తర్వాత ఫైనల్ ఏం తేలిందిరా అంటే ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆ వ్యక్తిని అభిమానించేటోడు ఏం చేస్తాడంటే ఆయన చెప్పింది రైట్ అని వెళ్తాడు. ఈ వ్యక్తిని అభిమానించేటోడు ఏం చేస్తాడు తెలుసా? ఈయన చెప్పింది రైట్ అని వెళ్ళిపోతుంటాడు. ఏ మనిషిని అభిమానించకుండా వాక్యం ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవాలి అని చెప్పేసి కూర్చున్నటువంటి వాడు బుర్రగొక్కొని ఇంటికి వెళ్ళాలి. వీలైతే ఈ బైబిల్ నాకు కుదరబాబు అని వదిలేసిపోవాలి. అది పరిస్థితి. అవునా కదా? వ్యక్తులను అభిమానించేటోడైతే అయితే వాడినైనా అభిమానిస్తాడు, లేదంటే వీణైనా అభిమానిస్తాడు. ఇతన్ని అభిమానిస్తే ఇతను చెప్పింది రైట్ అని చెప్పేసి అడుగుతుంటాడు. అతన్ని అభిమానిస్తే ఆయన చెప్పింది రైట్ అని అక్కడ కూర్చుంటాడు. మరి వ్యక్తులను అభిమానించని వారి పరిస్థితి ఏంది? హాడు బుర్రగొక్కోవాలి అంతే. ఫైనల్గా ఇవి తేలేటట్లేవుగా ఈ జీవితంలో, ఇవి తెలుసుకోననుకుంటా నేను, తెలుసుకోనేమో అని వెళ్ళిపోతుంటారు. ఇదే విధానంలో ఇంకొక వివాదం. దీనికి ఏమైనా ఫైనలైజేషన్ చెప్పారనుకుంటున్నారా మీరు? చెప్పలే.
ఎవ్వరు చెప్పలే. కానీ మనలాంటి చిన్న చిన్నోళ్ళు మాట్లాడితే వినరుగా, వినరు. పెద్ద పెద్ద షాట్లు మాట్లాడాలి, బాగా పాపులర్ పర్సనాలిటీ మాట్లాడితే తప్ప మనకు బుర్రకెక్కదు. ఆల్రెడీ ఆయన చెప్పింది ఈయన చెప్పింది విశ్లేషణ చేసి రెండింటిని తీసుకొచ్చేసి ఒక కంక్లూజన్లోనికి పెట్టి వాస్తవం ఏంటో. ఎందుకంటే క్రైస్తవ్యం ఫస్ట్ అర్థం కావాలి. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళకి కానీ పండితులకు కానీ క్రైస్తవ్యం బుర్రకెక్కలే. క్రైస్తవ్యం ఎంత గొప్పదో, అసలు క్రైస్తవ్యం ఎంత అమోఘమైనదో, ఎంత జ్ఞానంతో కూడుకున్నదో, ఎలాంటి చైతన్యవంతమైనదో అర్థం కాలే. మనుషులు ఏదో టెక్నాలజీ డెవలప్ అయింది అనుకుంటున్నారు, కానీ క్రైస్తవ్యం యొక్క టెక్నాలజీ మీకు అర్థమైతే అది మనకు చాలా హైట్లో ఉంది. దాన్ని అర్థం చేసుకోవటం వల్ల కాకనే ఈరోజు కొట్టుకుంటున్నాం, మనం కొట్టాడుకుంటున్నాం. మనం ఎందుకు ఈ స్థితిలో ఉన్నామనంటే ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాం, క్రైస్తవ్యం యొక్క గొప్పతనాన్ని అందుకోలేకపోతున్నాం. దాన్ని ఎలాంటి నియమముతో చదవాలి బైబిల్ని అనేది మనకు అర్థం కావాలి, లేకపోతే కొట్టుకుంటుంటాం. మనుషులకు అభిమానులుగా మారిపోయి ఆయన చెప్పింది రైట్ అని కొందరు, వీళ్ళు చెప్పింది రైట్ అని కొందరు. అటు డబ్బా కొట్టే వాళ్ళు కొంతమంది, ఇటు డబ్బా కొట్టేటటువంటి వాళ్ళు కొంతమంది. ఏది ఫైనలైజేషన్ చేయరాలు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఫైనలైజేషన్ చేయడం ఏంటో ఈ నియమం తెలియదు వాళ్ళకు. ఏ నియమం తెలియదు. నియమం ప్రకారం పోరాడకుంటే అదనమాట. ఆ నియమం తెలియాలి మనకు. మరొక వివాదం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరం పరలోకము నుండి వచ్చింది, మరియా గర్భంలో నిర్మాణం అవ్వలేదు అని చెప్పే బ్యాచ్ ఒకటైతే, లేదబ్బా మరియా గర్భంలోనే తయారైంది, మరియా రక్తమే పంచుకొని పుట్టాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది. దాని గురించి కొట్టుకోవటం మనం చూసుకోవటం అంతే. వాళ్ళేం చెప్తున్నారు వీళ్ళేం చెప్తున్నారు చూడటమే తప్ప బైబిల్ ఏం చెప్తుందని చెప్పేసి బైబిల్ దగ్గరికి వెళ్తామా మనం? మనకు అంత మంచి అలవాట్లు లేవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టైమే లేదు. బైబిల్ చదువుతామా మనం? మన పని మనంతా చేసుకొని వచ్చేసి సాయంత్రం వచ్చేసిన తర్వాత ఏం చెప్పిండో ఓపెన్ చేయి. ఆయన చెప్పిండా? మనం ఆయన అభిమానులు అయితే ఈయన చెప్పింది ఎక్కదు, బుర్రకెక్కదు అసలు. ఆయన ఏం చెప్పిండో వింటాం. ఆయన చెప్తా ఉంటే అబ్బో ఎక్కడ లేని ఆనందం పొంగు వస్తుంటుంది మనకు. ఇది కరెక్ట్ అయ్యా అనుకుంటాం. ఊరే నువ్వు మనిషిని అభిమానిస్తున్నావు, కంక్లూజన్లోనికి రావాలి, వాస్తవికతలోనికి రావాలి. అలా రావటం, ఆ నియమం, ఆ విధానం కనుక మనకు తెలియకపోతే కథం. ఇది తెలియకనే ఈరోజు ఎంత భయంకరంగా కొట్టుకుంటున్నారో తెలుసా? తెలియాలి మనకు ఖచ్చితంగా. ఇలాగే మరొక వివాదం. నోవు గారి కాలంలో దేవుని కుమారులు నరుల కుమారులతో పోయారు అనగానే ఇంకా స్టార్ట్ ఏంటి? ఆ దేవుని కుమారులు మనుషులు కాదు, దేవదూతలే వచ్చి సంసారం చేశారు అని కొంతమంది. లేదు దైవ భక్తులు వాళ్ళు అని మరి కొంతమంది. ఏమైనా కంక్లూజన్ ఇచ్చారా? ఇవ్వరు. ఎందుకంటే ఆయనకు కావాల్సిన రిఫరెన్స్లు ఆయనకు ఉన్నాయి, ఈయనకు కావాల్సిన రిఫరెన్స్లు ఈయనకు ఉన్నాయి. ఈ రిఫరెన్స్ల దగ్గర ఈయన కూర్చుంటే ఆయన రిఫరెన్స్లు ఉన్న దగ్గర ఆయన కూర్చుంటాడు. ఫైనలైజేషన్ ఏది? కంక్లూజన్ ఏది? ఇప్పుడు చూసారా? దేవుణ్ణి చూశారు అని ఉంది, దేవుణ్ణి చూడలేదు అని ఉంది. వచనం ఉంది కదా అని కొట్టుకోకూడదు. కంక్లూజన్లోనికి రావాలి, సారాంశంలోనికి రావాలి. సరైనటువంటి నియమంతో బైబిల్ని ఆలోచిస్తే వాస్తవాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు ఇంతకు దేవుణ్ణి మనుషులు చూశారా? చూడలేదా? ఆయన స్వరాన్ని విన్నారా? వినలేదా? దాని కొరకు కంక్లూజన్గా నేను కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఓకేనా? కొన్ని మాటలు చూపిస్తాను. ఒక్కసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. 1-2 వచనాలు. మధ్యాహ్నం వచ్చినటువంటి వాళ్ళకైతే ఈజీ. పూర్వకాలమందు బాగా వినాలి, నానా సమయములలోనూ నానా విధములుగాను ఎవరితో? ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడింది ఎవరు? ఎవరితో మాట్లాడాడు? మాట్లాడింది దేవుడు. ఎవరితో మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు. అయితే డైరెక్ట్గా మాట్లాడాడా? డైరెక్ట్గా ప్రవక్తల్ని పిలిపించి ప్రవక్తలకు కనబడో, లేకపోతే ప్రవక్తలకు తన స్వరాన్ని వినిపించి మాట్లాడాడా? ఎలా మాట్లాడాడు? దానికి సమాధానం అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి
ఉండవలెను. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి? ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి అని అంటే, ఎందుకంటే బాగా వినండి, ఇక్కడ దేవదూతల ద్వారా పలకబడిందట. ఎవరి ద్వారా పలకబడింది? కానీ ఆ దేవదూత పలికింది అని అంటే దేవదూత సొంత మాటల? ఏమండి, దేవదూత సొంత మాటలు పలికిందా? దేవదూత ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? ఈ గ్రంథం హెబ్రీ పత్రిక రాస్తున్నటువంటి సమయంలో ఆల్రెడీ స్థిరపరచబడి ఉన్నటువంటి పుస్తకం ఏంటో తెలుసా అండి? పాత నిబంధన అది ఆల్రెడీ స్థిరపరచబడి ఉంది. దాని గురించే మాట్లాడుతున్నాడు. ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని మాటలు ఎలా మాట్లాడాడట, ఎలా పలకబడిందట? అది దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడి ఉన్నందున, అలా స్థిరపరచబడి ఉన్నటువంటి దాంట్లో ఏముందట? ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉన్నారు. పాత నిబంధన గ్రంథం చదివితే ఏమర్థమవుతుంది మనకు? తప్పు చేసిన వాళ్ళు కనపడతారు, ఆ తప్పుకు శిక్ష పొందినట్టు కనపడతారు. చేసిన తప్పు రాయించాడు దేవుడు, దానికి శిక్ష కూడా రాయించాడు. అంటే ప్రతి అవిధేయతకును అతిక్రమమును న్యాయమైన ఫలము పొంది ఉన్నారు స్థిరపరచబడినటువంటి వాక్యములో. అది మనకు కనబడుతుంది, మనం చదువుతున్నాం. మరి అలాంటప్పుడు ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే, వాళ్ళు ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం జరిగింది? శిక్ష వచ్చినట్టుగా కనబడుతుంది, రాయబడింది. మరి అలాంటప్పుడు ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోవటం మీ వల్ల అవుతుందా అని చెబుతూ అందులో భాగంగా ఒక మాట ఓపెన్ చేసేసాడు. ఏమన్నా తెలుసా? పాత నిబంధన ఎవరి ద్వారా పలకబడిందట? దేవదూతల ద్వారా ప్రవక్తలతో మాట్లాడితే ఆ ప్రవక్తలు ప్రజలకు చెప్పటం, పితరులకు చెప్పటం. అది పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎలా మాట్లాడాడు? దేవదూతల ద్వారా మాట్లాడాడు. అందుకోసమే చూడండి ఒకసారి, లేదా గల్తీ పత్రిక చూసినా సరిపోతుంది. గలతీలకు రాసినటువంటి పత్రిక, గల్తీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు అని ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ, ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు, అంటే ఏ సంతానం? ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి. ఆయన వచ్చేంత వరకు అది అంటే ఆ ధర్మశాస్త్రం గురించి. అది అంటే ఆ ధర్మశాస్త్రం అట అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడెను. అది ఎలా ఇవ్వబడెను? అది మధ్యవర్తి చేత, దేవదూతల ద్వారా నియమింపబడెను. ఎవరి చేత? దేవదూతలే మధ్యవర్తులుగా ఉన్నారు. ఆ దేవదూతల ద్వారా నియమింపబడింది. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో క్లారిటీగా ఉంటుంది. ఒక మాట చదువుదాం. అపోస్తల కార్యం 7వ అధ్యాయము 52. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి? ఆ నీతిమంతుని రాకను గురించి. అంటే ఎవరు ఆ నీతిమంతుడు? అంటే యేసుక్రీస్తు ప్రభువువారు. యేసుక్రీస్తు ప్రభువువారి యొక్క మొదటి రాకడ గురించి ప్రవక్తలందరూ చెప్పారు. అలా ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. 53వ వచనం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము అన్నాడు. చూడండి, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. అయితే ఈ విషయం ఎవరికి తెలుసు? సమస్త జ్ఞానం ఎరిగినటువంటి, జ్ఞాన సంపన్నుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు గనుకనే పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి చూశాను అని యాకోబు గారు చెప్పిన, పాత నిబంధన గ్రంథంలో 70 మంది దేవుణ్ణి చూశారు అని రాయబడినప్పటికీ ధర్మశాస్త్రం అనేటటువంటి దాంట్లో అక్షరాలుగా చూశారు అని ఉన్నప్పటికీ చూడలేదు అనేది సత్యం. చూశారు అనే వచనాలు ఉన్నప్పటికీ అది తప్పు. ఎందుకు తప్పంటే మనం తెలుసుకోవాల్సిన విధానంలో బైబిల్ని చదువుకొని నేర్చుకుంటే, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థమైతే, సరైనటువంటి నియమం మనకు అర్థమైతే వాస్తవాలు అర్థమవుతాయి. ఇప్పుడు అజ్ఞాన అంధకారులైనటువంటి వాళ్ళు, అక్షర సంబంధులైనటువంటి వాళ్ళు వచ్చేసి పోట్లాడారనుకో, ఏం చెప్పాలి? ఆయనకి వచనం ఉందా లేదా అని ఎగిరాడు అనుకో, ఏం చెప్తాం? ఏం చెప్తాం చెప్పండి? ఉంది వచనం ఉన్నప్పటికీ నీ తప్పు. అది ఎందుకు తప్పు? వివరణలోనికి వెళ్ళాలి, వాస్తవికతలోనికి వెళ్ళాలి. పాత నిబంధన గ్రంథములో దేవుడు ఎక్కడా కూడా డైరెక్ట్గా మాట్లాడలేదు, డైరెక్ట్గా స్వరము వినిపించలేదు. మొత్తం దేవదూతల ద్వారానే. కాకపోతే పాత నిబంధన గ్రంథం ఛాయ లాంటిది కాబట్టి, ఆ
ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నారా, దూతలతో మాట్లాడుతున్నారా అనేటువంటి విషయం వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు కూడా ఏమనుకున్నారో తెలుసా, దేవుడే వచ్చాడేమో అనే ఆలోచనతోనే సాగిపోయారు వాళ్ళు. అందుకోసమే నేను చూసి ఆయన తావలేదేంది అని అనుకుంటుంటారు వాళ్ళు. ఆ రిఫరెన్స్లన్నీ చూపించుకుంటూ పోతే మనకు టైం కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది, టైం సరిపోదు. చాలా పెద్ద పాఠం అయినప్పటికీ క్లోజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో వాళ్ళు అనుకున్నదలా వాళ్ళకు తెలియదు అని మీరు ఎట్లా మాట్లాడతారండి అని చెప్పే వాళ్ళు కూడా మీలో లేకపోలేదు. అందుకోసం ఒక రిఫరెన్స్ చూపిస్తా, ఓకేనా? చూపిస్తా ఒక రిఫరెన్స్. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము గారు మామూలు వ్యక్తి కూడా కదా ఆయన. విశ్వాసులు అనేవాళ్ళు ఎన్ని తరాల నుంచి వస్తారో వాళ్ళందరికీ ఆయన బాప్. ఆయన బాప్ అంటే అండి తండ్రి. అలాంటి వ్యక్తికి కూడా తెలియదు ఆయన దగ్గరికి వచ్చింది దేవదూతలా దేవుడా అనే విషయం ఆయనకు తెలియదు. ఆదికాండం 18వ అధ్యాయంలో చదివించాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. 18వ అధ్యాయంలో ఆయన ఎండవేళ తన గుడార ద్వారమునందు కూర్చొని ఉన్నప్పుడు, సింధూర వనములో కదా కూర్చొని ఉన్నప్పుడు యెహోవా కనబడెను అని ఉంటుంది. అర్థమవుతుందా? చదవండి ఒకసారి, చదవండి. ఎందుకు కనిపించింది? మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి ఎవరు కనపడ్డారట? యెహోవా అతనికి కనబడెను. నెక్స్ట్ మాట, అతడు కన్నులెత్తి చూడగానే ముగ్గురు మనుషులు కనబడుతున్నారు. అర్థమవుతుందా? అమ్మా, మహా పండితులు ఏం చెప్పారో తెలుసా? క్రైస్తవ్యంలో వాళ్ళే పెద్ద పండితులు. మళ్ళా వాళ్ళు ఏమని వివరణ ఇచ్చారో తెలుసా? ఇదిగో చూసారా, మన దేవుడు యెహోవా. ఆ యెహోవాలోనే ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. చూడు, ముగ్గురు కనపడ్డారా లేదా? ఈ వచనాన్ని చూపించి ఇంతకంటే అజ్ఞానం ఉందా? వీళ్ళందరూ అక్షరం చేత చంపబడిన వారి జాబితాలో వెళ్ళే వాళ్ళే. అక్షరం చంపునంటే వీళ్ళందరినీ చంపేసింది అక్షరం, పోయేది నరకానికే అని నేను ఉట్టి మాటలతో చెప్పను. దీనికి ఆన్సర్ కొత్త నిబంధనలో ఉంది, అది చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. దీనికి ఆన్సర్ 18వ అధ్యాయం ఆదికాండంలో ఉన్నటువంటి దానికి ఆన్సర్ ఉంది. కొత్త నిబంధన హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 13:1, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరిచిపోకండి, మరవకుడి. ఏంటండి చదవట్లేరు ఎవరు? దాని వలన ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోకుండా ఉండటం వలన కొందరు ఏం చేశారట? ఎరుగకయే అంటే తెలుసుకోకుండానే, తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చారట. ఇప్పుడు మనం ఆదికాండం నుంచి మొదలు పెట్టుకుని చరిత్ర మొత్తం వెతికి చూస్తే దేవదూతలకు భోజనం పెట్టిన వాళ్ళు ఎవరో చెప్పండి, ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు ఎవరో చెప్పండి మీరు. ఎండవేళ ముగ్గురు వస్తారు, వచ్చి ఏం చేస్తారు? అబ్రహాం దగ్గర చేస్తారా లేదా భోజనం? అంటే వాళ్ళకు అబ్రహాం గారికి తెలియదు వచ్చింది దేవదూతలని. తెలియకుండానే వాళ్ళకి ఏం పెట్టాడు? భోజనం పెట్టాడు. కానీ భోజనం తిన్నటువంటి ముగ్గురు ఎవరు అని ఎవరు చెప్పారు? ఆత్మపూర్ణుడైనటువంటి గ్రంథకర్త. అంతేనా కదా? కన్ఫర్మ్ చేశాడా లేదా? కానీ ఇది తెలియక చాలా మంది ఏమన్నారు? వచ్చింది ముగ్గురు ఎవరు కాదు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేశారు. పోయినట్టేగా, వెళ్ళిపోయినట్టే. ఆయన ఎక్కడికి? నరకాగ్ని గుండంలోనికి. అర్థమవుతుందా? ప్రతిదానికి బైబిల్ సమాధానం ఇస్తుంది. జాగ్రత్తగా వెతకాలి. కాబట్టి కనబడ్డారు అని వచనం ఉన్నప్పటికీ కూడా తప్పు. ఎందుకనంటే దేవుడు ఎవరికి కనబడడు. ఇదే విషయాన్ని ఆత్మపూర్ణులైనటువంటి వాళ్ళు చాలామంది చెప్పారు. అందులో ఒక మాట చూపిస్తాను మీకు. తిమోతి గారికి లేఖ రాస్తూ మొదటి తిమోతి పత్రిక పౌలు గారు ఏమని రాశారు అంటే 1వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 17వ వచనం ఏమండి? సకల యుగములలో రాజై ఉండి ఏమండి అక్షయుడు అంటే అర్థం ఏంటండి? నాశనమే లేనివాడు. నెక్స్ట్ మాట అదృశ్యుడు అంటే అర్థం ఏంటండి? అండ్ ఒకసారి ఆగి ఆలోచించాలి ప్రతి పదం. అదృశ్యుడు అనే మాట ఎప్పుడు వాడతాం మనం? ఒక కాలంలో కనబడిన వారిని అదృశ్యుడు అంటవా? ఫర్ ఎగ్జాంపుల్గా గాలి గురించి ఏమైనా మాట్లాడతాం. గాలి అదృశ్యమైనది అంటావా లేదా?
ఒకవేళ గాలి అమెరికాలో కనపడుతుంది, ఇండియాలో మాత్రమే కనపడదు అని అంటే అదృశ్యమైంది అంటారా? క్రీస్తు పూర్వం కనబడేదట గాలి, ఇప్పుడు కనపడట్లే అని అంటే దాని అదృశ్యమైనది అని అంటావా? ఏమండి, అదృశ్యమైనది అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ ఎన్నటికీ అస్సలు కనబడే అవకాశం కానీ వీలు కానీ లేనటువంటి దాన్ని ఏమని అంటారు? అదనమాట. సో ఇప్పుడు దేవునికి కూడా ఇదే పదం వాడబడింది. దేవుడు అదృశ్యుడు. ఎవరు? అదృశ్యుడు. మరి ఇప్పుడు దేవుడు కనబడతాడా? మనం ఎలాంటి వాళ్ళం అనంటే, క్రైస్తవ సమాజంలో మనుషులు ఎలాంటి వాళ్ళు అనంటే, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి రాత్రే నాకు గాలి కనపడింది అని చెప్పి ఎవడని అన్నాడు అనుకో, నమ్ముతావా? ఎవడు నమ్ముతావా? మొన్ననే నేను గాలిని చూసినా అన్ని అన్నాడే అనుకో, మీరేం చేస్తారు చెప్పండి? నమ్మం మనం. ఎందుకంటే మనకు గాలి మీద అవగాహన ఉంది, గాలి గురించిన జ్ఞానం ఉంది, గాలి జ్ఞానం బాగానే ఉంది మనకు, అవునా కదా? అందుకోసం ససేమిరా ఒప్పుకోం. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇంత కొన్ని కండిషన్ బాగానే ఉందా, కొద్దిసేపు ఆగుతాం, ఇంకేమైనా మాట్లాడతాడా అని చూస్తాం. కొన్ని మాటలు రాంగ్గా ఉన్నాయనుకోండి, తేడాగా ఉన్నాయనుకోండి, ఒరే మనం ఎంతైనా మంచిది దూరంగా ఉంటేనే బెటర్ అనుకుంటాం, అవునా కదా? ఎందుకు? ఈయనకేదో అయింది అనుకుంటాం. అలా ఎలా బిహేవ్ చేస్తున్నాం మనం అంటే మనకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఎవడొచ్చి చెప్పినా నమ్మం. ఎందుకు? గాలి కనబడదు అంతే. లేదురా నేను రాత్రి కళ్ళు కూడా చూశాను గాలి కనపడింది అని అంటే, ఏంద్రే మామ నువ్వు ఏం మాట్లాడుతున్నావు, గాలి కనపడటం ఏంట్రా, ఏమైనా నట్లు బోల్ట్ ఏమైనా లూజ్ అయినాయా, ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే మనకి అంత పటిష్టమైనటువంటి నాలెడ్జ్ ఉంది. దేని మీద? గాలి మీద. మనకు లేని నాలెడ్జ్ ఎవరి మీద అంటే దేవుని మీదనే లేదు. ఎవడని వచ్చేసి దేవుడు మాట్లాడాడు బదులు నాతో, దేవుడు రాత్రి నాకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడిని చూశాను అన్నాడు అనుకో, అమ్మ అవునా, మా అయ్యగారు గొప్పోడే దేవుడిని చూశాడట, వెంటనే నమ్మేస్తాం. అంటే మనం ఎంత ఎర్రోళ్ళమో అర్థం కావాలి ఇప్పుడు మనకు, మనం ఎంత అజ్ఞానంలో మనకు అర్థం కావాలి ఇప్పుడు. దేవుడు అదృశ్యుడు అని అన్నప్పుడు, గాలి అదృశ్యమైంది అని అన్నప్పుడు చూశాను అన్నట్టు ఎప్పుడు నమ్మం మనం. కానీ దేవుడు అదృశ్యుడు, కానీ ఆయన నాకు కనబడ్డాడు అని చెప్తే మాత్రం, అవునా కదా? ఈ పౌలు గారే ఇదే తిమోతి పత్రికలో చివరి అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి, 15-16 వచనాలు చూడండి. 6వ అధ్యాయము, శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రత్యక్షతను కనబరిచేది ఎవరు అంటే దేవుడే. యేసు ప్రభు చెప్తారు కదా, రిటర్న్ ఎప్పుడు వస్తున్నారో నాకు తెలియదు, ఎవరికి తెలియదు, ఆయన ఎప్పుడు పంపిస్తే అప్పుడే. కాబట్టి ఆ ప్రత్యక్షతను అనుగ్రహించేది ఎవరు? దేవుడే, శ్రీమంతుడు. అయితే కనబరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అంటే చావు పుట్టుకలు లేనటువంటి వాడు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. అంటే గతం, చూడలేదు గతం. నెక్స్ట్, ఎవడును చూడనేరడు భవిష్యత్. చెప్పేశాడా? అయినా మనం నమ్మం ఆయన మాట. ఈయన మాట ఎందుకు నమ్ముతాం మనం? ఈ కాలంలో వీళ్ళను మించిన బోధకులు ఉన్నారు, ఈ కాలంలో. రాత్రే దేవుడు నాతో మాట్లాడాడు. ఇంకా చెప్పనా, పరలోకం కూడా పోయి వచ్చిన, ఎవరెవరు ఉన్నారా, పలానా వ్యక్తి ఉన్నారు, హలో హాయ్ బాయ్ బాయ్ చెప్పి వచ్చిన అని అంటే అబ్బబ్బబ్బబ్బ ఏం నమ్ముతాం, తెగ నమ్ముతాం. నమ్మటం మాత్రమే కాకుండా మొత్తం దోపెడుతుంటాం. క్రైస్తవ్యం అర్థమవుతుందా అలాంటి వాళ్ళకి? దరిదాపుల్లో కూడా రారు. అజ్ఞాన అంధకారమైనటువంటి అధికారంలో నుండి బయటికి ఇంకా రాలే ఆయన. అలాంటి వాళ్ళు రాలేనట్టే. ఇది వెలుగు సంబంధమైనది, విజ్ఞానానికి సంబంధించింది. ఎంత జ్ఞానంతో ఉంటాడు తెలుసా నిజమైనటువంటి క్రైస్తవుడు? ఎంత విజ్ఞానంతో ఉంటాడు తెలుసా? ఆయన్ని పీజీ పిహెచ్డీలు చదివినటువంటి వారు కూడా అందుకోలేరు. ఈ లోకంలో ఉన్న స్కాలర్స్ కూడా ఒక క్రైస్తవుణ్ణి, ఒక నిజ క్రైస్తవుణ్ణి అందుకోవటం శాత కాదు. అది జ్ఞానం లెవెల్ ఆ రేంజ్లో ఉంటుంది. నిజమైనటువంటి క్రైస్తవుడి లెవెల్ ఆ రేంజ్లో ఉంటుంది. బైబిల్లో ఉన్న జ్ఞానం బురకెక్తే. నియమం తెలిస్తే ఎట్లుంటుంది, నియమం తెలియకపోతే బయట ఉన్నోడికి ఇక్కడ ఉన్నట్టుకు పెద్ద తేడా ఉండదు. మన క్రైస్తవంలో అజ్ఞానం లేదా? ఎన్ని అజ్ఞాన సంబంధమైనటువంటి ఆచారాలు ఎన్ని ఉన్నాయి మన దాంట్లో. ఒక విజ్ఞానవంతుడు ఎలా బ్రతుకుతాడో అలా బ్రతికేటటువంటి విధానం ఏ సంఘంలోనైనా కనపడుతుందా? క్రైస్తవులు అని సంఘం అని చెప్పేసి పెట్టుకుంటారే కానీ మొత్తం అజ్ఞానందకరమైనటువంటి క్రియలే. మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి విలువలు చాలా ఉంటాయి లోపల. క్రైస్తవ్యం చెప్పుకుంటారు బయట కదా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? గతంలో చూడలేదు, ఫ్యూచర్లో కూడా చూడనేరడు. ఆత్మపూర్ణుడైనటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట. కానీ నమ్ముతామా మనం? ఇప్పుడు మీకు అర్థం కావాలి, బైబిల్లో ఉన్నా చూసాము అని ఉన్నా
అది రైట్ కాదు. ఇప్పుడు మరొక క్వశ్చన్ వేస్తాను మీ ముందు. యేసుక్రీస్తు ప్రభులు వారు తన జీవితకాలం 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన ఎవరికైనా బాప్తిస్మం ఇచ్చాడా లేదా? ఒకసారి మీరు సమాధానం చెప్పాలి. స్టేజ్ మీద ఉన్నటువంటి సహోదరులు కూడా చెప్పొచ్చు, అందరూ చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు తన జీవితకాలంలో ఎవరికైనా బాప్తిస్మం ఇచ్చాడా? సమాధానం చెప్పండి. ఏమండి సమాధానం చెప్పండి. ఇచ్చాడు అంటే ఇచ్చాడు అని చెప్పండి, ఇవ్వలేదు అంటే ఇవ్వలేదని చెప్పండి. ఇచ్చాడో ఇవ్వలేదో మాకైతే తెలియదండి. బైబిల్ చదివేటటువంటి ప్రయత్నం మేమే ఆడ చేస్తామండి, అట్లాంటి పని మేమేం చేయమండి అని అనుకుంటే అదైనా చెప్పండి. సమాధానం చెప్పండి మొత్తానికి. యేసుక్రీస్తు ప్రభులు వారు బాప్తిస్మం ఎవరికైనా ఇచ్చాడా? ఇవ్వలేదంటున్నారు కొంతమంది. వెరీ గుడ్, ధైర్యం చేసి చెప్పారు, గట్టిగా చెప్పండి. ఇచ్చాడా లేదా? ఇవ్వలేదు. మీరేం చెప్తారండి? ఇవ్వలేదా? ఇంకో స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవ్వలేదని చెప్తున్నారండి. చలో బైబిల్లోకి వెళ్దాం మనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. 3వ అధ్యాయం 22వ వచనం చూడండి. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచు ఏం చేస్తుండేను? ఇప్పుడు చెప్పుడు సమాధానం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరికైనా బాప్తిస్మం ఇచ్చాడా తన జీవితకాలంలో? ఇప్పుడు చెప్పండి. చూపించారు కదా, ఇప్పుడు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వారు తన జీవితకాలంలో ఎవరికైనా బాప్తిస్మం ఇచ్చాడా? గట్టిగా గట్టిగా కొంచెం గట్టిగా అండి. మధ్యాహ్నం నుంచి ఉదయం నుంచి ఏం తెలియదు అనుకుంటా. వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కాస్త పురుషులు ప్లీజ్ కొంచెం గట్టిగా వాయిస్. ఇచ్చారా ఇవ్వలేదా అని అంటే వచనం చూపించాను. వచనం చూపించిన తర్వాత కూడా సమాధానం చెప్పండి. ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చారు 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 కదా. ఇచ్చారు అని రాయబడి ఉన్నా కూడా తప్పు, ఇవ్వలేదు అనేది రైటు. ఇవ్వలేదు అనేది రైట్. ఎలా? అక్కడే కూర్చోకూడదు, మనం కంక్లూజన్లోనికి వెళ్ళాలి, వెతుక్కుంటూ వెళ్ళాలి, చదువుకుంటూ వెళ్ళాలి. అప్పుడు సమాధానం దొరుకుతుంది. చూద్దామా సమాధానం? సమాధానం చూద్దామా? 4వ అధ్యాయం 1-2 వచ్చిన చదవండి. 4వ అధ్యాయం కిందనే. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి, యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు విన్నారట. పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. అయినను యేసే బాప్తిస్మం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఏముందాడా? అయినను యేసు ప్రభువే ప్రత్యక్షంగా ఏం బాప్తిస్మం ఇవ్వలే. మరి ఇచ్చిరి అని పైన ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. అర్థమవుతుందా? అంటే శిష్యులు యేసు ప్రభు పర్మిషన్ లేకుండా చేయరుగా. శిష్యులు చేశారంటే ఆ పనంతా ఎవరికి ఆపాదించాలి? ఎవరికి వర్తిస్తుంది? ఏమండి, మన పిల్లలు బయటికి వెళ్ళి తప్పు చేస్తే ఎవరిని తిడతారు? ఎవరిని తిడతారండి? ఎవడరా విని కన్నది అని అంటే ఎవరికి వస్తుంది? అప్పుడు నువ్వు వెళ్ళేసి ఏడని నేను ఆ తప్పు చేసింది అన్నా మనకు ఏమంటాడు ఆయన? నువ్వు చేయకపోయినా నీకు వర్తిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షంగా బాప్తిస్మం ఇవ్వకపోయినా యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చారు అని ఎందుకు రాయబడింది? ఆయన శిష్యులు ఇచ్చారు కాబట్టి, ఆయన తరఫున ఇచ్చారు కాబట్టి. అర్థమవుతుందా? ఎవరి తరఫున? అది కాబట్టి యేసుక్రీస్తు వస్తుంది. అదే విధానంలో ఏ దేవుని తరఫున దేవదూతలు వచ్చి మాట్లాడాయి కాబట్టి పాత నిబంధన గ్రంథంలో దేవుడే వచ్చి మాట్లాడాడు, దేవుడే కనబడ్డాడు, దేవుని స్వరమే విన్నాము అనే విధానంలో వాళ్ళు మాట్లాడారు. అర్థమవుతుందా? నియమం, బైబిల్ని అర్థం చేసుకునే విధానం ఇది రాకపోతే కథమే, తెలియాలి. అందుకోసమే అక్షరాన్ని పట్టుకొని వేలాడకూడదు. ఇదిగో అక్షరం ఉంది కదా, ఉంది కదా, ఉంది కదా అని అంటే పోతావు నరకానికి. అక్షరాన్ని పట్టుకుంటే అఖచ్చితంగా చంపేస్తుంది, నరకానికి నన్ను నడిపిస్తుంది. నువ్వు సారాంశంలోనికి రావాలి. అర్థమవుతుందండి? యేసు ఇప్పుడు దేవుడు తన తరఫున ఎవరు ఏం చేసినా కూడా ఎవరికి వర్తిస్తుంది? ఆ విధానంలో బైబిల్ రాయబడింది, ఆ స్టైల్లో బైబిల్ రాయబడింది. కాబట్టి ఇందాకలా 2-3 కాంట్రవర్సీల గురించి చెప్పాను. అందులో ఏది సత్యం? తినొచ్చు అనేది సత్యమా, తినకూడదు అనేది సత్యమా?
విశ్లేషణ చేసుకోవచ్చా లేదా? ఇప్పుడు ఆధారం దొరికిందా లేదా? యాక్చువల్గా వీటన్నిటిని నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. కాకపోతే మీరు మా యూట్యూబ్ ఛానల్ ఎందుకు చూస్తారు? కొంచెం ఫేమస్ పర్సనాలిటీ ఉండాలి. ఎందుకంటే మనం కూడా మెజారిటీ బై మైనారిటీ గుంపులోనే వెళ్ళాలి మనం కదా. పెద్ద పెద్దలు ఏం చెప్తున్నారనేది వినదు తప్ప ఇప్పటివరకు నేను చెప్పాను వచనం టు వచనం, వచనం టు వచనం. వెళ్ళానా లేదా? విధానం. బైబిల్ మూసేసి నాకంతా తెలుసు అని కానీ ఏదో నచ్చింది తోచింది ఇదే రైట్ అని చెప్పడానికి లాజిక్లు పెట్టుకొచ్చేసి చెప్పడం కానీ అలాంటివి చేయను నేను. ఎందుకంటే లాజిక్లు నిన్ను పరలోకానికి నిత్య జీవము ఇవ్వదు. లాజిక్లు ఇవ్వవు మనకు. ఎందుకంటే లాజిక్లు ఎట్లుంటాయంటే భలే ఉంది కదా అనిపిస్తుంటుంది. భలే ఉందిరా భయ్ ఆన్సర్ భలే చెప్పిడ్రా అనిపిస్తుంటుంది. హృదయం సంతోషపడుతుంది లాజికల్గా మాట్లాడితే. లాజికల్గా మాట్లాడాలి అంటే నేను మాట్లాడగలను, కానీ లాజికల్గా మాట్లాడితే అది నిన్ను పరలోకం చేర్చదు. వచనం టు వచనమే వెళ్ళాలి, వాక్యానుసారంగానే వెళ్ళాలి. అప్పుడు సత్యం మనకు బోధపడుతుంది. ఇప్పుడు ఈ విధానాన్ని చూడకుండా, ఈ విధానంలో మన బైబిల్ చదవకుండా చాలామంది ఎక్కడ కూర్చున్నారు తెలుసా? నువ్వు ఎంత చెప్పు, యోహాను సువార్త 1:1 దగ్గర కూర్చుంటా నేను కిందికి రానుగా, అబ్బాయి నేను రానుగా, నేను ఆన్నే ఉంటా అంటాడు. సారాంశం కంప్లీట్ చదవవా? పుస్తకం కంప్లీట్ చేయవా? అప్పుడప్పుడు మరి చదువుకున్నటువంటి వాళ్ళకి తెలుసు, గణిత శాస్త్రం పైన ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ప్రాబ్లం అంటే తెలుగులో లెక్కలు. అక్కడ ఉంటుంది ఒక లెక్క, ఆన్సర్ ఎక్కడికి వస్తుంది? ఎన్నో స్టెప్పులు వెళ్ళిన తర్వాత కింద ఆన్సర్ ఉంటుంది. నేను అక్కడ క్వశ్చన్ దగ్గరనే కూర్చుంటా అని సెట్ అవుతుందా? అర్థమవుతుందా? యోహాను సువార్త 1:1 ఆన్నే కూర్చుంటే అర్థం కాదు. దాని సారాంశం అంతా రాసినోడు ఆత్మపూర్ణుడైనటువంటి ఆయన ఏం చెప్పాడు లాస్ట్లో అనంటే, ఇదంతా నేను ఎందుకు రాశానో తెలుసా? నీకు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నీకు అర్థం కావాలని రాశాను. అంటే పక్కా 100% దేవునిలో నుండి వచ్చినటువంటి వాడు దేవునికి పక్కా కుమారుడే అని నిరూపించేటటువంటి ప్రయత్నమే నేను పుస్తకం మొత్తంలో చేశాను. నేను రాసింది చదివితే నీకేం అర్థం కావాలి? ఆయన దేవుని కుమారుడు అని అర్థం కావాలి. అలా నమ్మితేనే నీకేమొస్తుంది? నిత్య జీవం వస్తుంది అని చెప్తాడు. మనకిదొద్దు, అదే కావాలి. వాక్యం సంపద. ఇప్పుడు ఏమంటే సారాంశంలోనికి రావు. ఉంది కదా అంటాడు. మరి దేవుణ్ణి చూశారని కూడా ఉంది, యేసుప్రభు బాప్తిసం ఇచ్చాడు అని కూడా ఉంది. కూర్చుంటావా అండి? కంక్లూజన్లోనికి రావా? అక్షరం ఎలా చంపుతుంది అంటే ఇలా చంపుతుంది. అక్షరం ఈ విధంగా ఎందుకు చంపుతుంది అంటే, ఏది పడితే అది నియమం తెలియకుండా కనుక నువ్వు నమ్మితే ఏం జరుగుతుంది అంటే, ఇగో ఈ పోరాటంలో నుంచి పక్కకి వెళ్తావు. విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం నిన్ను విశ్వాసంలో నుంచి పక్కకు నెట్టేస్తుంది. ఎలా విశ్వసించాలి, ఏ విధంగా విశ్వసించాలి? ఎందుకంటే బైబిల్లోనంటే 66 పుస్తకాలు ఉంటాయి. 66 పుస్తకాలున్నా, 1000 కొలది వచనాలున్నా, 100 కొద్ది అధ్యాయాలు ఉన్నా, విశ్వాసం మాత్రం ఒకటే. విశ్వాసాలన్నీ అది తెలియని వారికి మోసం చేసేవాడు ఎలా మోసం చేస్తాడు తెలుసా? ఇక్కడ ఈ వచనం ఉంది నమ్మకూడదా? వచనం ఉందంటే నమ్మటానికి కాదా? గిది నమ్మాలే, గది నమ్మాలే అని నేను దోస్తాడు. కానీ రాసినోడేమో పని లేక రాసిండా? ఎన్ని వచనాలు ఉన్న విశ్వాసం ఒకటే అని ఎందుకు రాసినట్టు ఆయన? నీ అంత జ్ఞానం ఆయనకి లేకనా? అవునా కదా? విధానం, బైబిల్ చదివే విధానం, అర్థం చేసుకునేటటువంటి విధానం మనకు రావాలి ప్రియులారా. పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, ప్రాముఖ్యమైనటువంటిది ఆజ్ఞ. ఆజ్ఞను ఆధారం చేసుకుని బైబిల్ని స్టడీ చేయాలి మనం. ఆజ్ఞలను ఆధారం చేసుకునే బైబిల్ని పరిశోధన చేయాలి మనం. మనం ఎంత పరిశోధన చేసినా, ఎన్ని రోజులు ఏ విధానంలో పరిశోధన చేసినా రిజల్ట్ ఆన్సరే రావాలి. ఆజ్ఞలే ఆన్సర్గా రావాలి. ఆజ్ఞకు వ్యతిరేకంగా నీ రిజల్ట్ రాకూడదు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, చదువుకున్నటువంటి వాళ్ళకు తెలుసు, గణిత శాస్త్రంలో ప్రాబ్లమ్స్, క్వశ్చన్స్ ఒక పక్క ఉంటాయి. సొల్యూషన్ ఇవ్వడు, ఆన్సర్ డైరెక్ట్గా ఇస్తాడు. వెనకాల లాస్ట్ పేజీలో ఆన్సర్ ఇస్తాడు. సొల్యూషన్ నువ్వు చేయాలి, పరిశోధన నువ్వు చేయాలి. చేస్తే ఆన్సర్ ఏం రావాలి? లాస్ట్లో ఇవ్వబడినటువంటి ఆన్సర్లే రావాలి. అది రాలేదా, నీ విశ్లేషణ తప్పు, నీ పరిశోధన తప్పు, నువ్వు చేసిన లెక్క తప్పు, నియమం తప్పు, సూత్రం తప్పు. నీ సూత్రం ఎప్పుడు సరి అవుతుంది అని అంటే, నువ్వు ఏ సూత్రాన్నైనా ఉపయోగించు, ఎలానైనా పరిశోధన చేయి, ఆన్సర్ రావాలి. సైలెంట్గా లాస్ట్లో ఉన్నటువంటి ఆన్సర్ రావాలి. ఆ విధానంలో పరిశోధన చేయాలి.
బైబిల్ ఏం చెప్పింది యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అంటే ఎవడైతే అనే చెప్పింది. ఎవడైతే యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటాడో వాడిలోనే దేవుడు ఉంటాడు అని చెప్పింది. చెప్పిందా లేదా? నీకు అది రావాలి ఆన్సర్. ఫైనల్గా ఏ రేంజ్లో విశ్లేషణ చేసినా నీకు రావాలి ఆన్సర్. అది యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే తప్ప నువ్వు ఈ లోకాన్ని జయించలేవు అని ఆత్మపూర్ణుడైనటువంటి ఆయన నిర్ధారణ చేసి చెప్పేసిన తర్వాత నీకు ఆన్సర్ ఏమి రావాలి? ఫైనల్గా ఒక చిన్న టచ్అప్ ఇచ్చేసి నేను పాఠం ముగించేస్తాను. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాను. ఈరోజు చాలామంది పండితులు అనుకునేటటువంటి వాళ్ళు, చాలామంది మేమే మహాపండితులు అనుకునేటటువంటి వాళ్ళు మామూలుగా మాట్లాడట్లేరు. మామూలుగా కాదు, అసలు వాళ్ళకున్న వాక్చాతుర్యం అంతా ప్రదర్శించి, వాళ్ళకున్న జ్ఞానం అంతా ప్రదర్శించి ఏమని చెప్తున్నారో తెలుసా? ఫైనల్గా 100% యేసు దేవుడే. ఏంటి 100% యేసు దేవుడే, పక్కగా మీరు నమ్మాల్సిందే అని చెప్తున్నారు. కాసేపు అదే అనుకుంటాం, కాసేపు అదే అనుకుందామండి. అవును, యేసు దేవుడే అనుకుందాం. ఇప్పుడు చదువుతాం, కొన్ని మాటలు చదివిస్తాను మీకు. యేసు ప్రభు అనుకుందాం. ఒక్కసారి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము. బాగా వినాలి, జాగ్రత్తగా వినాలి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏదైతే ఉండేనో, మేము ఏదైతే వింటిమో, బాగా వింటున్నారా? కన్నులారా, ఎలా? కన్నులారా ఏదైతే చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో. ఇది మరీ ఓవర్ అనిపిస్తుంది కదా? ఓవర్ ఏది? వాస్తవమే, అది వాస్తవమే కదా. మేము తాకి మరి చూసాము, చేతులారా తాకి మరి చూసాము, అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షము ఆయను. ఇంకెవరు చెప్పండి ఇప్పుడు? ఆ ప్రత్యక్షమైన ఆ జీవం ఎవరో చెప్పండి. ఎవరండి? చెప్పరా? యేసు ప్రభువేనండి, అవునా కదా? నెక్స్ట్ మాట చూడు ఏమంటాడు? ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, ఆ జీవమును గురించి అవునా? చూసారా? కళ్ళారా చూశారట. నెక్స్ట్ చేతులారా తాకి చూశారట. ఎవరిని చూశారు చెప్పండి ఇప్పుడు? యోహాన్ గారు శిష్యులు ఎవరిని చూశారు చెప్పండి? దేవుణ్ణి. ఎవరిని చూశారు? యేసు ప్రభు దేవుడే అనుకుంటున్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళ మార్గంలోకి వెళ్దామని చెప్పినా కదా, దేవుడే. ఇప్పుడు దేవుడిని చూశారా లేదా? ఎవరు చూశారు? యోహాన్ గారు. ఒకటే పత్రికలో ఏం రాస్తున్నాడు కదా? రాశాడు కదా, చూశాను, కళ్ళారా చూశాను, చేతులతో చెప్పాడా లేదా? ఇప్పుడు చూడు ఎంత భయంకరమైన అబద్ధం ఆడుతున్నాడు యోహాన్ గారు. 4:12 చదవండి. ఇదే పత్రిక 4:12 చదవండి. చదవాలి. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును ఇంత పెద్ద అబద్ధమా? ఏంటండి, ఇందాకలే కదా 1వ అధ్యాయంలోనే కదా చూశానని చెప్పింది. మళ్ళీ వీడికి వచ్చేసి ఏ మానవుడు చూడలేదని చెప్తారు. ఇంతకు మీరు మానవుడా కదా? యోహాను గారు మానవుడా కదా? మరి ఇది మాట్లాడుతున్నాడు. ఈ యోహాను గారి కంటే, ఈ అపోస్తలుల కంటే మనోలే బెటర్గా ఉన్నారు కదా? వీళ్ళే కరెక్ట్ చెప్తున్నారు. వీళ్ళని నమ్ముదామా, వీళ్ళని నమ్ముదామా? వాళ్ళని నమ్మితే వీళ్ళ బద్దికులు, వీళ్ళని నమ్మితే వాళ్ళ బద్దికులు. వీళ్ళనైనా అబద్ధికులుగా చేసి ధైర్యం మనకు ఉందేమో కానీ వాళ్ళని అబద్ధికులుగా చేసే ధైర్యం మనకు లేదు. వామ్మో, ఏమనుకున్నావు? మీద పడితే మామూలు కూడా, మళ్ళా మామూలు కూడా మీద పడితే. ఎందుకంటే గుంపు కదా, సమాధానం చెప్పనీయకుండా మాట్లాడతారు కాబట్టి భయం. ఇప్పుడు ఏం చేద్దాం? దేవుడు అనగానే ఏమైనా ఆ దేవుడు, ఈ దేవుడు, ఫలానా దేవుడిని చూడలేదు, ఈ దేవుడిని చూడలేదు, ఆ దేవుడిని చూడొచ్చు అనే ఏమన్నా బైబిల్ ఏమైనా ఉందా? దేవుణ్ణి చూడలేదంటే చూడలేదంతే. ఏ దేవుడు అనేటువంటి ప్రశ్న రావచ్చా? ఇలాంటి ప్రశ్నలు కూడా మాట్లాడుతున్నారు. బ్రదర్ ఆగండి. అక్కడ దేవుడిని చూడలేదంటే ఏ దేవుడు అనుకుంటావు నువ్వు అంటాడు. మళ్ళా ఊరే ఇంతకు ఎన్ని దేవుడు రా, ఎంతమంది దేవుడు రా మనకు? అవునా కదా? అలా అడిగే ధైర్యం మనకు లేదు. మనకు ధైర్యం లేనప్పుడు వాళ్ళు చలామణిలో ఉన్నారు, మంచిగా ఆరాంసుగా నన్ను మనల్ని పట్టుకొని పోతున్నారు నరకానికి. ఇప్పుడు ఎవరు చెప్పండి? అబద్ధికులు. అపోస్తలులు నిజం చెప్తున్నారా, వీళ్ళు నిజం చెప్తున్నారా? ఒక పక్క మేము చూసాము అని సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరు? అపోస్తలులు అండి. ఇదే యోహాను పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి అన్నాడా లేదా? చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడు అని
ఎవడు ఒప్పుకుంటాడో. ఇప్పుడు వీళ్ళేంది ఇట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు చెప్పండి, లోకంలో వీళ్ళు వాక్చాతుర్యం చూపిస్తున్నారా? ఇదిగో బైబిల్లో ఉన్న వీళ్ళు వాక్చాతుర్యం చూపిస్తున్నారా? వాళ్ళు మాట్లాడుతుంది తప్ప, వీళ్ళు మాట్లాడుతుంది తప్ప. ఆత్మపూర్ణులు వీళ్ళు అని బైబిల్లో సాక్ష్యం ఉంది. వీళ్ళ దగ్గర ఆత్మ ఉంది అని సాక్ష్యం బైబిల్లో ఉందా? నిర్ధారణ చెప్పగలరా? చూపించగలరా? వీళ్ళు నియమం బైబిల్లో ఉన్నట్టుగా అపోస్తలుల బోధన అనుసరించి బోధించటువంటి ఇది సారాంశం తెలియాలి. వాస్తవం మనకు తెలియాలి అంటే సారాంశం చేపట్టాలి. అక్షరాలను చూపించి కూర్చోకూడదు. అక్కడ ఆ అక్షరం ఉంది కదా, అక్కడ ఆ వచనం ఉంది కదా, ఇక్కడ ఈ వచనం ఉంది కదా అని కూర్చుంటే ఎంత ప్రమాదంలో జారిపోతామన్న విషయం ఈరోజు మీకు అర్థం కావడం కోసమే నా ఈ పాఠం. చాలామంది ఆ వచనాలు ఏదైతే చూపించారో వాటన్నిటికీ నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, నిజమైన సరి అయినటువంటి వాక్యానుసారమైనటువంటి వివరణలు ఇచ్చి ఛానల్లో ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఆ ఛానల్లో ఉన్నప్పటికీ కూడా జనాలను మోసం చేసి సొమ్ము చేసుకొని లగ్జరీగా ఈ లోకంలో బ్రతకటం కోసం ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి తంతు అంతా ఇంత కాదు. ఇదిగో ఇది ఉంది కదా, ఇదిగో ఇది ఉంది కదా అని చెప్పేసి నొక్కి ఉన్నదాన్ని నొక్కి చూపిస్తారే తప్ప వివరణలోనికి, విశ్లేషణలోనికి, వాస్తవికతలోనికి మాత్రం తీసుకొని రారు. నీ అంత జ్ఞానం వీళ్ళకి లేదా? అపోస్తలులకు ఒక పక్క దేవుడు అమరుడు అని వాళ్ళే ప్రకటించి, ఇంకొక పక్క దేవుడు చనిపోయాడు అని వాళ్ళే ప్రకటిస్తారా? 2-4 ధోరణితో అపోస్తలులు ప్రకటిస్తారా? ఏమంటే ఈరోజు స్వార్థ అంటే ఏం చెప్పాలి? మనం యేసుక్రీస్తు ప్రభువువారు చనిపోయాడు, 3వ దినాన దేవుని చేత తిరిగి లేపబడ్డాడు అని ఆయన చావు గురించి చెప్పడమే సువార్త. ఇంకొక పక్క వాళ్ళే చెప్తున్నారు దేవుడు చావడు, చావు లేనివాడు. ఏంది? ఆ ఇద్దరిని ఎలా కలిపి ఒకటిగా చూపించాలని ట్రై చేస్తున్నావు? ఎంత విడ్డూరం కాదా ఇది? కనబడే వ్యక్తిని, కనబడని వ్యక్తిని, ఇద్దరిని ఒక్కడే ఎలా చూపిస్తావు? చనిపోయిన చావే లేనటువంటి ఒక వ్యక్తిని, చావు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒకడే అని ఎలా చూపిస్తావు? మనకు జ్ఞానం లేనన్ని రోజులండి సాగుతూనే ఉంటుంది. బైబిల్ ఒక మాట ఉంటుంది, జ్ఞానం లేనివాడు ప్రతి మాట. మన బ్యాచ్ అదే. మనం ఒక్కడే ఉన్నాం కాబట్టి ఏం చెప్పినా కూడా కథం వెళ్ళిపోవటమే తప్ప వాస్తవికతలోనికి వెళ్ళాలి. ఏమిటి ఈ పాఠము మధ్యాహ్నం విన్నటువంటి వాళ్ళకు మాత్రం అల్టిమేట్గా ఉంటుంది చెప్తున్నా. మధ్యాహ్నం క్లాసు ఎవరైతే వినలేదో వాళ్ళకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది, కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఏదేమైనా నా ఛానల్లో అది అప్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి దీన్ని మెర్జ్ చేసుకొని విన్నారనుకో ఒకేసారి మామూలుగా ఉండదు. ఏదేమైనా వాస్తవం, నియమం అర్థమవుతుంది. విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం. ఆ పోరాటం నియమం ప్రకారంగా పోరాడే విధానం మీకు దొరుకుతుంది అంతే. బైబిల్ ఎలా రాయబడింది, ఎలా చదవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటటువంటి విధానం. మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఎందుకంటే మన మనుషులం కదా, మనం ఎలా చూస్తాం తెలుసా? వీడి వయసు ఎంత, వీడి అనుభవం ఎంత కదా, అదే చూస్తాం. అది చూసి మోసపోతాం మనం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకంలో తిరుగుతున్నప్పుడు ఆయన వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత, ఆయనను వ్యతిరేకిస్తున్న వాళ్ళ అనుభవం ఎంత, శాస్త్రుల పరిచయులు వాళ్ళ అనుభవం ఎంత, వాళ్ళ వయసు ఎంత చెప్పండి. అలా చూస్తే ఆ కాలంలో ఎవ్వరు రారు యేసు ప్రభు దగ్గరికి. అయినా వచ్చారు, వచ్చిన వాళ్ళలో కూడా చాలా కొద్దిమంది. ఎప్పటికీ నిరూపణ జరుగుతూ ఉంటుంది కొద్దిమంది అనేది. మీలో కూడా అందరికి అర్థం కాకపోవచ్చు, కొంతమందే ఓపికతో పరిశీలనాత్మకంగా చూసేటటువంటి వారు. అనేక విషయాలు మరి బైబిల్ని జాగ్రత్తగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అడుగుతూ, తండ్రి వాస్తవాన్ని నాకు తెలియచేయని చెప్పేసి చెప్పండి. ఖచ్చితంగా దేవుడు వాస్తవాన్ని తెలియచేస్తాడు. మీ అంతటా మీరు బైబిల్ చదవండి. ఎవరి మీదనో ఆధారపడకండి. వాక్యాన్ని 1-10 సార్లు చదవండి, ఓపికతో చదవండి. మనుషుల మీద ఆధారపడితే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైన విధానంలోనికి మిమ్మల్ని నడిపిస్తారు. మనుషుల్ని నమ్మకండి. వాక్యాన్ని మీ అంతటా మీరు దేవుణ్ణి అడుగుతూ చదవండి, కష్టపడండి ఓపికతో. ఖచ్చితంగా దేవుడు మీకు తెలియజేస్తాడు. ఎందుకంటే ఇప్పటివరకు నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే, ఎవడైతే వ్యక్తుల బోధను ఏమాత్రం వినకుండా స్వతహాగా బైబిల్ చదువుతాడో వాడు ఇక్కడ దాకా వస్తాడు. నేను కూడా అంతే. చాలామందిని చూశాను స్వతహాగా బైబిల్ చదివితే ఈ విషయం దేవుడు ఓపెన్ చేస్తాడు. ఆల్రెడీ ముందే కొంతమంది బోధకులు ఏం చేస్తారంటే మనల్ని రాంగ్ రూట్లో నడిపించేస్తారు. అలా నడిచిపోతుంటాం. అప్పుడు ఏం చేస్తారంటే మనకి అన్నీ అలానే అర్థమవుతుంటుంది. దానివల్ల మనం పక్కదారి పెట్టే అవకాశం ఉంటుంది. నా మనసు అయితే సాటిస్ఫై లేదు, ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడాలి, టైం అయితే లేదు. దయచేసి మీరు నా ఛానల్లో ఉన్నటువంటి విషయాలను మరి విని పరిపూర్ణంగా తెలుసుకోవాలి అని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచినట్లయితే చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు వాస్యునుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడమైన తండ్రి, ఇప్పటి వరకు మీరు మాతో మా ద్వారా మాట్లాడారు.
మీ మాటల ప్రకారంగా తండ్రి వాస్తవాలను తెలుసుకుని ఈ లోకంలో బ్రతికి వాక్యానుసారమైనటువంటి విశ్వాసము మా హృదయంలో కలిగి ఈ లోకాన్ని జయించి మీ ప్రియ కుమారుణ్ణి వెంబడించి మీరున్న మహాలోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా చేరుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. ఈరోజు మీ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరికీ కూడా సహనాన్ని దయచేయండి, ఓపికను దయచేయండి తండ్రి. మా ఉద్దేశానుసారంగా మేము అర్థం చేసుకోకుండా మీ ఉద్దేశానుసారంగా మీ గ్రంథాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగే భాగ్యం మాకు అనుగ్రహించండి. మీరు బయలుపరిచారు మీ కుమారుడి ద్వారా, మీరు బయలుపరిచారు మీ కుమారుడి గురించి అపోస్తులకు, మరి ఆ విషయాలను మీ ఉద్దేశానుసారంగా అర్థం చేసుకునే భాగ్యం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియ కుమారుడు ఈ లోక రక్షకుడు మనుషులందరికీ ప్రభువుగాను క్రీస్తుగాను మీరు నియమించిన యేసు ప్రభు పరిశుద్ధ నామము ద్వారా ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉంటున్నాము కన తండ్రి. ఆమేన్.